హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుగెదర్ వి వ్లాగ్స్. నేను మీ పావ్ని. ఈరోజు మేము చూపించబోయే రెసిపీ వింటేనే మురిసిపోతారు, తింటే మరింతగా ఇష్టపడతారు. అదేనండి, బ్రెడ్ హల్వా చేసి చూపించబోతున్నాం. ఇంట్లో ఉన్న బ్రెడ్తో ఎంతో తక్కువ సమయంలో తయారయ్యే ఈ స్వీట్ను ఒకసారి చూసి చేద్దాం పదండి. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ మెచ్చుకుంటారు. అయితే ఆలస్యం చేయకుండా రెడీ అవ్వండి, మన బ్రెడ్ హల్వా తయారీకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, అందరు బాగున్నారా? నేను బాగున్నాను. నేను మీ సుధారాన్ని. ఈరోజు మన కిచెన్లో బ్రెడ్ క్రమ్స్తోని స్వీట్ చేస్తున్నా. సేమ్ డబల్ కా మీఠా ఫ్లేవరే ఉంటుంది. బ్రెడ్ క్రమ్స్, డ్రై ఫ్రూట్స్, నెయ్యి, ఇలాచీ పొడి, షుగరు, కొంచెం నెయ్యి వేసుకొని వేయించుకోవాలి డ్రై ఫ్రూట్స్ ఫస్ట్. అంటే ఊకే హల్వా అట్లా స్వీట్ ఎక్కించేదానికన్నా ఇట్లా ఎక్కియచ్చు అన్నట్టుగా దేవునికి డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. మనకి ఇష్టం ఉన్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఇందులో బాదాం, కాజు అన్నీ వేసుకోవచ్చు, ఇష్టం ఉన్నాయి. నేను కొద్దిగానే వేస్తున్నా కాబట్టి కొన్ని వేయించుతున్నా. ఇంకా బ్రెడ్ పీసెస్తో చేస్తే అది డబల్ కా మీఠా కదా. ఇది పౌడర్తో హల్వా లాగా వస్తుంది. ఇది చాలా బాగా వస్తుంది. ఇది ఇట్లా దూది ఎట్లా అవుతుంది అట్లా అవుతుంది. ఇట్లా నోట్లు వేసుకోగానే మెల్ట్ అయిపోతుంది, అంత బాగుంటుంది. ఇది చాలా ఈజీ, 5 నిమిషాల పని. ఏం ప్రసాదం పెట్టాలి దేవునికి అని ఆలోచించుడు. మిల్క్ బ్రెడ్ తెచ్చుకోండి, ఎందుకంటే అందులో ఏం కలవదు కదా. ఎగ్ కలవనియే తెచ్చుకోండి, మనం దేవునికి ప్రసాదం పెడతాం కదా. డ్రై ఫ్రూట్స్ వేగిపోయినాయి, అన్నీ తీసేసుకొని దాంట్లోనే బ్రెడ్ క్రమ్స్ కూడా వేయించుకోవాలి నెయ్యిలో. మనం డబల్ కా మీఠకైతేనేమో అవి దేవుతాం కదా, ఆయిల్లోనో నెయ్యిలోనో దేవుతాం కదా. ఇది ఉత్తగా వేయించుకోవాలి. కొద్దిగా అంత నెయ్యి వేసుకొని, నెయ్యి కూడా ఎక్కువ పట్టదు దీనికి. జర సిమ్ము మీద ఎగనియాలి. కొంచెం నెయ్యి వేసుకోవాలి. మళ్ళీ నెయ్యి వేసుకుంటే చేస్తేనే కొద్దిగా కలర్ మంచిగా వస్తుంది. సన్న మంట మీద ఎగనియాలి, మాడిపోతుంది బ్రెడ్ కదా. ఇక అన్నిట్లతో నెయ్యికే పని. నెయ్యి ఎంత మంచిగా ఉంటే అంత టేస్ట్ ఉంటాయి. ఇక ఏవైనా అంతే కదా. ఏ ప్రసాదాలు చేయాలన్నా నెయ్యి పడాలి అందులో. ఒక కప్పు ఇది 2 కప్పులు తీసుకున్నాం అనుకో, 1 కప్పు షుగర్ సరిపోతుంది దీనికి. ఎక్కువ ఏం పట్టదు, షుగర్ కూడా ఎక్కువ పట్టదు. మంచిగా అవుతుంది, టేస్ట్ బాగుంటుంది, తొందరగా అయిపోతుంది. మీరు అన్నీ చూస్తే రోజు ఒక ప్రసాదం పెట్టుకోవచ్చు మంచిగా దేవుని కాడ. క్యారెట్ పండ్లు, పువ్వులు, శనగలు, బెల్లం ఇవి పెట్టేదానికన్నా. కలర్ మంచిగా చేంజ్ అయింది చూడు, గోల్డ్ కలర్ లాగా వస్తుంది ఏగితే. ఆ బ్రెడ్ క్రమ్స్ కూడా మెత్తగా పట్టొద్దు పౌడరు,
ఒక్క రౌండ్ ఇట్లా దింపి వదిలేసేయాలి అంతే. అట్లా పొడి పొడి వస్తుంది. మనం ఒక డబ్బాలో కూడా చేసి పెట్టుకోవచ్చు. ఏవైనా చేసినప్పుడు వాటి మీద ఇట్లా మీద అద్ది నూనెలో దేవుతాం కదా. వేగిపోయింది. అది తీసేసుకొని ప్లేట్లకు చక్కెర పాకం పట్టుకుంటా. మళ్ళీ అందులోనే 1 కప్పు తీసుకున్నా. 2 కప్పుల పొడి, 1 కప్పు షుగర్ తీసుకున్నా నేను. కొన్ని వాటర్, అదేం పాకం రావద్దు ఇది. ఇది ఖాళీ ఈ షుగర్ కరిగి కొద్దిగా అది కావాలి అంతే. పాకం వచ్చే అవసరం ఏమి ఉండదు దీనికి. షుగర్ కరిగిపోవాలి. ఒక్క పొంగులాగా అట్లా వస్తుంది మీద. ఒకటే ఒక డ్రాప్ వేసుకున్నా లెమన్ కలరు. ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు, అది మీ ఇష్టము. కలరు వాడొద్దు అంటేనే నేను తీసేసిన, అవాయిడ్ చేస్తున్నా నేను. ఒకటే డ్రాప్ అంటే 1 డ్రాప్ వేసిన. దీంట్లో కొద్దిగా నన్ను చేంజ్ కనబడాలి కదా, ఇది డబల్ కా మిఠాలాగా, అందుకని ఒకటే డ్రాప్ వేస్తా. ఎక్కువ వాటిలల్లో వాడతలేను, బంద్ చేసిన. మంచిది కాదు హెల్త్కు, నాకు కూడా తెలుసు. కానీ ఇక తప్పనిసరి పరిస్థితిలో వేస్తా కొద్దిగా. నేను ఎప్పుడైనా ఎక్కువ వేయ, కొద్దిగానే వేస్తా. కరిగిపోయింది, పాకంలాగా వచ్చింది లైట్గా. పాకం వస్తే ఏమవుతుంది అంటే అది మళ్ళీ గట్టిగా అయిపోతుంది, డబల్ కా మిఠాలాగా. అన్ని పీసెస్ వేగకుంటుంటాయి చూడు, గట్లా అయిపోతుంది. ఒక్క డ్రాప్ వేసుకోవాలి ఫుడ్ కలర్. ఒక్కటే 1 డ్రాప్ వేసిన, వేయలేదు ఎక్కువ. అది కొద్దిగానే కాబట్టి మనకు చాలా వేసినట్టు కనబడుతుంది. షుగర్ కొద్దిగానే కదా. బ్రెడ్ క్రమ్స్ వేసుకొని కలుపుకోవాలి. అదేంటంటే బ్రెడ్ వేయగానే పీల్చేసేస్తుంది షుగర్ అనేది మొత్తం. పీల్చిన తర్వాత కొన్ని పాలు పోయాలి పైనకేని. మొత్తం కలిపిన తర్వాత కొన్ని పాలు పోయాలి. పాలు పోసి అవి ఎట్లా పీల్చుకుంటుంది చూడు, కలిపిన కొద్దీ మొత్తం మన హల్వాలాగా అవుతుంది. కొన్ని పాలు పోసుకున్నా, కొన్ని ఎక్కువ పోసుకుంటే మరి అది కీర్లాగా అయిపోతుంది. హల్వా అంటే హల్వాలాగానే ఉండాలి కదా, కొద్దిగా పోయాలి. కొంచెం మంచిగా కలవనియాలి, పాలు కలవనిచ్చేటట్టు కలుపుకొని. ఇక్కడ కొన్ని పాలు పోసినా కూడా మళ్ళీ అది గట్టిగానే అవుతుంది, కానీ కొద్దిగా పోస్తే కొద్దిగా ఉడికినట్టు అనిపిస్తుంది మనకు. కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. ఇది ఎన్ని రోజులైనా ఉంటుంది, ఏం ఖరాబ్ కాదు. ఇది ఇలాచి పౌడర్ వేసుకోవాలి కొద్దిగా అంతా, కొంచెం అని డ్రై ఫ్రూట్స్.
అయిపోయింది. బ్రెడ్ క్రమ్స్‌తోని హల్వా రెడీ అయిపోయింది. చూసారుగా ఫ్రెండ్స్, సింపుల్‌గా, ఈజీగా, టేస్టీగా మన బ్రెడ్ హల్వా రెడీ అయిపోయింది. ఇంట్లో బ్రెడ్ ఉంటే ఈ స్వీట్ తయారు చేసి కుటుంబంలో అందరినీ ఆశ్చర్యం కలిగించండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు మా ఛానల్ టుగెదర్ వివి వ్లాగ్స్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ ఒపీనియన్‌ని కమెంట్‌లో మెన్షన్ చేయండి. మరొక కొత్త రుచికరమైన వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.